త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తామని చెప్పారు. నిజామాబాద్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాం, మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం కాంగ్రెస్దే అని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో మంచి మెజారిటీతో గెలవబోతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. గతంలో పేదవాడి సొంతింటి కల నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తోంది. రెండు దశల్లోనూ మంజూరు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక నిజామాబాద్ జిల్లాకు మరో 2 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఓట్ల రూపంలో మారనుంది. దేశంలో వేల ఉద్యోగాలను తొలగించిన ఘనత ప్రధాని మోదీది. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి. దేవుడి పేరుతో ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీలకు ఎవరిచ్చారు? అలాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మిత్రులు నగేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజామాబాద్ జిల్లా సర్పంచ్ ఎలక్షన్లో నంబర్ 1 స్థానంలో ఉంది. 5 స్థానాల్లో రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న జిల్లాగా నిజామాబాద్ ఉంది. అదేవిధంగా రాబో మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోనే కాకుండా యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. ఇంత ధీమాగా ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు అందరూ కూడా విపరీతమైన వివక్షకు గురైన సంగతి మనం మర్చిపోలేం. ఈ రాష్ట్రాన్ని 7.5-8 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి మాకు అధికారం వచ్చి కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పలాయనం చిత్తగించినారు. అలాంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులు శ్రమపడి ఒక పద్ధతి ప్రకారం 2 ఏళ్ల కొన్ని మాసాల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపేయడంలో విజయవంతమైనారు.